మన కుటుంబం మన దేవునికి అంగీకారం ఉంటే చాలు, పక్కన కూర్చొని కాదు. కానీ మనము మన కుటుంబంతో పాటు ప్రభునందు ఉన్న వారి యొక్క పక్కన వారు కూడా వారికి కూడా యోగ్యమైంది అంటే వారు కూడా ప్రభు యొక్క మహిమను చూడటం కోసం, ప్రభు సన్నిధిని వెతుకటం కోసం, పరిశుద్ధాత్మ దేవుని యొక్క విషయాన్న అంటే దేవునికి ఇష్టమైన వారుగా మనం ఉండటం అనేది ముఖ్యమైన విషయం. దేవుని యొక్క పరిశుద్ధ మాట మీద మనం ఉండటం అనేది దేవుడు కోరుకున్నవాడు. ఆయనకి ఇష్టమైన రీతిలో మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవునికి ఇష్టమైనది. జీవన దేవుని యొక్క నామమున మనం నిశ్చయంలో నా ప్రియమైన సహోదరి సహోదర, నాడు నేడు ఏకరీతికున్న దేవుడు నేటి వరకు మన వేళ చూపుతున్న ప్రేమను బట్టి ఈరోజు దేవుడు చదివిస్తున్న మాటను బట్టి చూస్తున్నప్పుడు యోగ్యమైన వారుగా ఉండాలంటే మనం ఏమి కలిగి ఉండాలి? తప్పక యోగ్యమైనగా మార్చబడాలి, దేవుని దృష్టికి అంగీకారంగా మార్చబడాలి. ఎవరి కుటుంబం అయితే, యవనస్తులైతే, ఎవరైతే ఆయనకు అంగీకారంగా ఉన్నారో, యోగ్యులుగా మార్చబడుతున్నారో, దేవుడు వారి వల్ల తన కటాక్షం ప్రత్యేకించేవాడు, వారిని కరుణించేవాడు, వారి ఆపద, వారి యొక్క మొరను వినేవాడు. ముఖ్యంగా వారి ప్రవర్తన ప్రభుకి అంగీకారంగా మార్చబడుతుంది.